జనజాతర మొదలైంది. గిరిజన ఇలవేలుపులు ఒక్కొక్కరిగా గద్దెలపై కొలువుదీరుతున్నారు. కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెపైకి వచ్చారు. అటవీ ప్రాంతం ఇప్పటికే భక్తజన గుడారంగా మారగా వనదేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరింది. మేడారం సమీపంలోని కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువచ్చారు. సారలమ్మ అమ్మవారిని తీసుకువస్తున్న వడ్డీను దేవదూతగా భావిస్తారు భక్తులు. మహిళలు మంగళహారతులిచ్చి నీళ్లారబోసి మేడారానికి సారలమ్మను కన్నెపల్లి నుంచి సాగనంపారు. అక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారానికి సారలమ్మను తీసుకువచ్చారు. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో సారలమ్మను గద్దెపైకి ప్రతిష్ఠింపజేశారు. బొల్లి బొల్లిన మారా బొల్లెట్లా గట్టినాము, గల్లు గల్లు మోతలల్ల వేల బండ్ల సాగినాము. అరే పల్లె పట్నం అనకుండా ఊరువాడ కదలి. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఆమె భర్త గోవిందరాజులు తండ్రి పగిడిగిద్దెరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఏటూరు నాగరం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పునుగొండలో నెలకొని ఉన్న సమ్మక్క భర్త పగిడిగిద్దెరాజును గిరిజన పూజారులు సాంప్రదాయబద్ధంగా మేడారానికి తీసుకొచ్చారు. గిరిజన రాజులిద్దరిని గద్దెలపై ప్రతిష్ఠించారు. బొల్లి బొల్లిన మారా బొల్లెట్లా గట్టినాము. జాతర అసలుఘట్టం మొదలవడంతో మేడారం జనసంద్రమైంది. పగిడిగిద్దెరాజు సారలమ్మను గద్దెపై కొలువుదీర్చే ఘట్టాన్ని చూసేందుకు లక్షల్లో జనం తరలి వచ్చారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చే ఊరేగింపు కంట వేలాది మంది భక్తులు అమ్మవారి వెంటే ఉన్నారు.